హాయ్! వెల్కమ్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. సో, ఈరోజు ఒక మంచి రెసిపీ, అదే మెంతుకూర గ్రీన్ పీస్ పులావ్ రెసిపీ. ఈ రెసిపీ టేస్టీయే కాదు, చాలా హెల్తీ కూడా. ఎవరైనా చాలా ఈజీగా ఇంట్లో పెంచుకునే ఆకుకూర ఏమైనా ఉన్నదంటే అది మెంతుకూర. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ప్రతి ఆకుకూరకి మనం సీడ్స్ కొని వేయాల్సొస్తే, ఈ ఆకుకూరకి మాత్రం మనం ఇంటిలో రోజు వాడుకునే మెంతుల్ని కొంచెం నానపెట్టి ఒక పాట్‌లో వేసేస్తే చాలు. కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ వెళ్తే మనకి చక్కగా మెంతికూర రెడీ అయిపోతుంది. సో, నేను కూడా ఎప్పుడూ ఇంట్లో ఉండే మెంతులు నానపెట్టి వేస్తూ ఉంటాను. ఒకసారి ఒక గోళం ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను కదా! నేను వెంటనే మళ్ళీ ఇంకొక బ్యాచ్ రెడీ చేసుకున్నాననమాట. సో, అంటే ఒక అయిపోగానే మళ్ళీ మనకి నెక్స్ట్ బ్యాచ్‌కి రెడీ ఉంటుంది. సో, ఇలా అయితే మనకి వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ మనకి మెంతికూర ఎప్పుడూ ఆల్ ద టైమ్ ఉంటుందన్నమాట. సో, ఈ మెంతికూర బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అలాగే ఒకటి కాదు చాలా చాలా యూజ్‌ఫుల్. ఒకటి బాడీకి చలువ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. డైజెషన్‌కి హెల్ప్. 1, 2 అని కాదు, బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఎక్కువ మాట. సో, అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ కన్జ్యూమ్ చేసుకుంటే మనకి చాలా చాలా మంచిది. అలాగే ఈ మెంతికూరతోని నేను తెలగపిండి మెంతికూర చేశాను. అది నేను ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. ఆ రెసిపీ అయితే చాలా చాలా బావుంటుంది. తెలగపిండి మెంతికూర రెసిపీ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా. ఈరోజైతే నేను పులావ్ కాంబినేషన్‌లో ఈ మెంతికూరతో చేయబోతున్నాను. సో, ఈ మొత్తం అంతా అయితే యూజ్ చేయను. పులావ్‌కి సగం సరిపోతుంది. మిగిలిన సగం నెక్స్ట్ టైం తెంపి మళ్ళీ ఇంకొక రెసిపీ చేస్తానమాట. సో, ఇప్పుడు చక్కగా వేర్లు తెంపేసి దీన్ని నీట్‌గా ఉప్పు నీటిలో కడుక్కుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి రైస్ ఏంటంటే మనం బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఒక 30 నిమిషాలు చక్కగా కడిగి నానపెట్టుకోవాలి. నేనైతే 3 చిన్న గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక దలసరి కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకొని అందులో నేను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే గీ లేదు ప్రస్తుతం. సో, గీ ఉంటే గీ ప్లస్ ఆయిల్ మిక్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఆయిల్ కాగిన తరువాత అందులోని ఒక 1/2 టీ స్పూన్ షాహీ జీరా, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక ఇలైచి, మనకి పువ్వు ఉంటుంది కదా స్టార్ అనీస్, అందులో ఒక మొగ్గ మాత్రమే వేశాను. అలాగే ఒక 4 లవంగాలు, మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగినది, అలాగే పులావ్కి సరిపడినంత కారం. నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇవి మీడియం స్పైస్ ఉండే పచ్చిమిరపకాయలు ఒక 5 స్లిట్ చేసినవి వేసానమాట. ఇప్పుడు దీంతో పాటుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్, ఎక్కువ కాదు, వేసుకొని చక్కగా వేయించాలి. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇక్కడ 100 గ్రాములు గ్రీన్ పీస్ వేసాను నేను. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్. కావాలంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. అలాగే డ్రైడ్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, ఎండిన పచ్చబటాని, అది వేసుకోవాలంటే రాత్రి నానపెట్టి చక్కగా మార్నింగ్ కొంచెం ఉడకపెట్టి వేస్తే త్వరగా ఉడికిపోతుందన్నమాట. మనకి బాస్మతి రైస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అప్పుడు డ్రైడ్ గ్రీన్ పీస్ వేస్తే ఫాస్ట్గా ఉడకదు కాబట్టి. సో, గ్రీన్ పీస్తో పాటుగానే నేను మెంతికూర అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేశాను. ఇవి వేసిన తర్వాత ఎక్కువగా వేగనవసరం లేదు. నేను యూజ్ చేసినవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అలాగే మెంతికూర కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 3 గ్లాసులు రైస్కి నేను 6 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్ యూస్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ వాటర్ పడితే ఆ విధంగా వేసుకోండి. సో, వాటర్తో పాటుగానే నేను మొత్తం పులావ్కి సరిపడినంత సాల్ట్, 1.25 టీ స్పూను సాల్ట్ వేసి హై ఫ్లేమ్లోని వాటర్ మరిగినంత వరకు ఉంచాలి. మనకి ఇలా వాటర్ బాయిలింగ్ పాయింట్కి రావాలి. చక్కగా వాటర్ మరగాలి. అప్పుడు నానబెట్టిన రైస్ కూడా వేసుకొని ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఓకే. ఇప్పుడు చక్కగా మనం రైస్ వేసిన తర్వాత కూడా మనకి ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇంకా వాటర్ ఉంది. సో, ఈ వాటర్ కూడా
తగ్గిపోవాలి. ఇప్పుడు వాటర్ తగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని మంట తగ్గించుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇంకా మనకి రైస్ ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి చక్కగా రైస్ ఉడికినంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందన్నమాట. ఈ లోపల మనం కుకుంబర్ రాయితా చేసుకుందాం. సో కుకుంబర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు ఎంత కావాలంటే అంత కర్డ్. నేను ఇక్కడ చిన్న కుకుంబర్స్ 2 తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ తక్కువ వేసాను. మీరు కావాలంటే ఉల్లిపాయని స్కిప్ కూడా చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి, సాల్ట్. ఇక్కడ మనం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి తగిన కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా కుకుంబర్ రాయితా రెడీ. ఈ కుకుంబర్ రాయితా కూడా మన బాడీకి చాలా చలువ చేస్తుందన్నమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక టిప్ ఏంటంటే రైస్ స్టార్టింగ్ నుంచే మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ముద్దగా అయిపోతుంది రైస్. సో స్టార్టింగ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ తగ్గిపోయిన తర్వాత మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు అదే పొయ్యి మీద స్టవ్ ఆఫ్ చేసి మినిమం ఒక 15 నిమిషాలు అలా ఉంచేస్తే మనకి రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో అంతే, 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే రాయితోతో పాటుగా. అంతే. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.